అవుతారన్నమాట జనాలు. ఇంకా భగవద్గీత వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అది భగవద్గీతే చెప్తోంది. ఏమని? యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థాదనుద్దర తత్ర విజయ శ్రీ భూతి నీతి అని చెప్పబడింది. అంటే ఎవరైతే ఈ భగవద్గీతను చదివి దాన్ని పాటిస్తారో 4 రకాల ప్రయోజనాలు వాళ్ళకు ఆటోమేటిక్గా వస్తాయి. ఒకటేమిటంటే భూతి అంటే చాలా ఎక్స్ట్రాడినరీ పవర్. ఓకే. అట్లాంటి సంస్థలో కానీ అట్లాంటి జీవితాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఒక రకమైన ఎక్స్ట్రాడినరీ పవర్ కనిపిస్తుంది అన్నమాట. 2 శ్రీ అంటే అన్ని రకాల సంపదలను లభిస్తాయి. తర్వాత విజయం, మనం ఏ పని చేసినా మనతో పాటు కృష్ణుడిని పెట్టుకుంటున్నాం కనుక కృష్ణుడు రథసారథ్యాన్ని కనుక మనం ఒప్పుకుంటే అర్జునుడు ఏ రకంగా విజయాన్ని సాధించాడో మనం కూడా విజయాన్ని సాధించగలుగుతాం అన్నమాట. ఈ జీవిత సంగ్రామంలో మనం విజయాన్ని సాధించాలి అంటే కృష్ణుణ్ణి, ఆ కృష్ణ గీతను మనతో పాటు పెట్టుకుందాం. తర్వాత నీతి అంటే నీతిగా కూడా ఉంటారు వాళ్ళు. అంటే దేవుడిని తలుచుకుంటున్నాను కనుక నేను అనైతికంగా ఏమన్నా పనులు చేయొచ్చులే అని అనుకోకూడదు. మనం భగవద్గీత చదివిన వాళ్ళందరూ కూడా ఆ నీతిగా ఉండడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు అన్నమాట. ఇవి మనకు లభించే ప్రయోజనం.